లేకపోయినా ఇప్పుడు నిండుకున్నాయి అనుకుంటున్నారు, ఏం బాధక్కర్లా. చక్కగా మనసు అనేటువంటి పుష్పాన్ని సమర్పించవచ్చు. అహింస, ఇతరులను ఎప్పుడు కూడా హింసించకూడదు. మేము ఎప్పుడు ఎవరిని కొట్టలేదండి, కొట్టనే అక్కర్లా. మాటలతో కూడా హింసించకూడదు. కాయికంగానే కాదు, వాచికంగా, మానసికంగా కూడా. అంటే ఎదుటి వ్యక్తి గురించి మనసులో కూడా చెడుగా కలవకూడదు. అహింస అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనసులో తిట్టేయండి, తిట్టేసుకొని చేతికి కత్తి ఉంటే వాడిని పొడిచిపారేయచ్చు ఇలా అనుకుంటే కుదరదు. పోని చంపాలన్న దాకా కాదు, ఎదుటి వ్యక్తిని తిట్టుకున్నా చాలు మనసులో, అది కూడా తప్పే. అహింస అంటే మనస వాచ కర్మణ ఎవరి పట్ల మనం హింసా ప్రవృత్తి కలిగి ఉండకూడదు. అహింస ప్రథమ పుష్పం, ఫస్ట్ పుష్పం సమర్పించాల్సింది అదే. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలకి నాథుడు ఎవరు, ఈశుడు ఎవరు అంటే హృషికేశుడు. హృషికేశుడు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయనే మన ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహింపచేసేటువంటి వాడు. అలాంటి స్వామినే మనం ప్రార్థన చేయాలి, ఇంద్రియ నిగ్రహాన్ని ఇవ్వు స్వామి అని.